ఎలా పంతులు? అయ్యా, వచ్చే శూన్యమాసం కదా? కాదండి, వచ్చేది వచ్చేసిందండి, భలే వచ్చేసిందండి. ఈ దేశానికి ఏదో స్వతంత్రం వచ్చినట్టు సంబరపడతావురా? దరిద్రతుడు నువ్వును, పైగా నీది అశుభంతుము కూడాను. అవునండి, తుమ్ము వచ్చిందంటే ఏదో కీడు వస్తుందండి. కీడు వస్తుందో రాదో తెలియదు కానీ హెడ్ వస్తున్నాడు రా. హెడ్ చూసినాడు, లేకపోతే రూల్స్ ఒప్పుకో. ఎస్ సార్. సంతోషం, దించు. రెడ్డి గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. హెడ్ పొద్దుటే వచ్చేసా? రాకపోతే రూల్స్ ఒప్పుకో కదండి. అంటే కొత్త సేవ ఏమైనా కనిపించిందా? వారిది వీరిది కాదండి, పెద్దలంక రామరాజు గారిది. వారు తమ వ్యాపారంలో పార్ట్నర్ కదా, తమను ఎంక్వైరీ చేయవచ్చారు. కాస్త చూశాడవయ్యా, కానిస్టేబుల్ ని హెడ్ ఉండగా మాట్లాడతావా? రూల్స్ ఒప్పుకో, నీకు ఎన్నిసార్లు చెప్పాను? 230 times సార్. మరి ఎవరి కొత్త మొహం? కోతుల్లంక అవుట్ పోస్ట్ నుంచి కొత్తగా బదిలీ అయ్యాడు. బొత్తిగా నీతిపరుడు, దైవభక్తుడు, నిజాయితీపరుడు. మెనీ థ్యాంక్స్ సార్. అన్ని కష్టాలే, బదిలీ మీద బదిలీ అయితే ఆశ్చర్యం లేదు. ఇంతకీ శవ పంచాయతీ అయిపోయిందా? అయ్యే ముందు తమన్ని కలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకోవని ఇలా వచ్చానండి. నువ్వు వస్తావన్నావు తెలుసయ్యా. ముందు మీ కానిస్టేబుల్ బయట గైడ్ వేసిందో లేదు చూసినా మనం. 167 వెళ్ళేసిరా. వెళ్ళి రావడానికి రూల్స్ ఒప్పుకుంటాయండి? ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. వెళ్ళు, గో. ఎస్ సార్. అయ్యా, ఈ హెడ్ కానిస్టేబుల్ హనుమంతయ్యకి డ్యూటీ లాఠీ లాంటిది. దొరక్క పెద్ద శవం దొరికింది. మరి శవ పంచాయతీ దగ్గర నుంచి పెద్ద కర్మ వరకు ఏ కష్టాలు రాకుండా కాచుకోవాలంటే కింద శవాన్ని కూసినట్టుగా మరి రేషన్ రేట్ చెప్పకుండా. అబ్బా, శవం కనిపించగానే నువ్వు మరి పేటు అయిపోతావయ్యా. అక్కడికి నువ్వు ఈ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి శవానికి 5,000 చొప్పున పెంచుతూ ఇప్పటికి 25,000 చేశాను. ఏమిటి ఇంకా చాలదా? అబ్బా గిట్టదండి, ఎన్ని రూల్స్ దాటేస్తే ఒక్క శవం సమాధి అవుతుందో మీరు కాస్త ఆలోచించాలి. మరీ సెలక్కారి బేరణ పీకులాట ఎందుకండి? అయ్యగారు తమకు నెలకో శవాన్ని ఏర్పాటు చేస్తారు, తమ సంవత్సరానికి కాంట్రాక్ట్ రేట్ చెప్పండి. ఇగో హెడ్, ఈసారి 25-30 చేసుకో, మొహమాట పెట్టకు. పై శవానికి కావాలంటే పెంచుతాను. ఇక ఏదో పాలు నీళ్లు కలిసినట్టుగా చట్టం అవినీతి కలిసిపోయాయి. కనుక తలుపాను. తాంబూలం పుచ్చుకోవడానికి రూల్స్ ఒప్పుకో, కవర్ పోస్ట్ పడేయండి. సరే, నీ రూల్స్ కానీ. గేట్ వేసేసానండి. వెళ్ళి తీసేసేయి, మనం వెళ్ళిపోవాలి. మరి మనం వారిని ప్రశ్నలు అడగాలి కదండి. సమాధానాలు కూడా చెప్పారు, నువ్వు పదా. వస్తాం సార్. అయ్యా, దొంగ పోలీసు 6 చుట్టలోనూ ఎండు ఒక్క పొడి డబ్బా పట్టుకుపోయాడు. పాపం రామరాజురా 5 లక్షల కోసం ఆవేశపడ్డా. 30,000కి బూడిదైపోయాడు. అయ్యగారు ఎవరో భార్యాభర్తలు తమను చూడటానికి కలిసి వచ్చారండి. భార్యాభర్తలు కలిసిరాక విడిపోయి వస్తారేంట్రా? దొన్నపోతా. వెళ్ళామని చెప్ప. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రాదండి. ఈ ఊళ్ళో స్కూల్ కొత్తగా వచ్చిన టీచర్నండి. ఈవిడ నా భార్య, పేరు లక్ష్మి. నమస్కారం అండి. నమస్కారం. అయ్యా, కొత్తగా పెళ్లి అయినట్టుంది. చూస్తేనే తెలుస్తుందయ్యా. ఎలాగని అడుగు. అడగడం దేనికండి? అమ్మాయి నలగని బంతి పువ్వులాగా ఉంది. మాకేం వచ్చే పెళ్ళైంది. ఈ ఊరికి పెద్ద దిక్కు తమరని విన్నాం. ఒకసారి దర్శించుకుని వెళదామని వచ్చాం. మంచిదయ్యా. నీకు మీ ఆవిడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి రండి, నేను చూసుకుంటాను. అవునండి, మా అయ్యగారు చూపు పడిందంటే మీ పంట పండినట్టే. మీరు ఏ దిగులు లేకుండా వెళ్ళరండి. వస్తామండి. అయ్యగారు వచ్చేస్తుంది. ఏమిటయ్యా తుమ్మే ఉంటే చంపేస్తాను. పదా పటన్కై మా మస్తాన్ మామూలు. మొదటిదేటి మస్తాన్ మామూలు ఇవే. ఆలస్యం చేస్తే గురువు గారు రథం దిగుతారు, ఆ పైన నీ షాప్ లో సాగిన పెట్టేస్తారు. ఇవే మొదటి తేదీ మస్తాన్ మామూలు. నా ఖాతాదారులు ఇంకా డబ్బే లేదు, 4 రోజులు పోయికి ఇస్తారు. అమ్మా, మస్తాన్ మామూలు 4 రోజులు లేటా? రాదా విన్నావా? పేనాలెట్టుగా లేమడి నాగుతాడేమో గాని
మామూలు ఎట్టుకెళ్ళి ఈ మటన్ కైమా మస్తాన్ ఆగడు బే. ఆగనంటే నేనేం చేయను, నా దగ్గర డబ్బు లేదంటే. నీ కొట్టు తాకట్టెట్టు, నీ ఆస్తిని అమ్మకం పెట్టు. నీ ఇల్లు ఏలం పెట్టు, ఎలాగైనా మామూలు కట్టు. ఏమిటి దౌర్జన్యం? అసలు మీ మామూలు ఏమనంటే ఏం చేస్తారా? ఏం చేస్తావా? మామూలు పోతే చంద్రవందర చేస్తారా? నేను చెయ్యం, మా దాదా చేస్తాడే. శిక్షణ దిగడు దిక్కదిలేడా కురుక్షేత్రమే. అనవసరంగా మీ దానా నింపకండి, చచ్చిపోగలరు. జాగ్రత్త. దాదా రిక్షా దిగు దాదా. అంత అవసరమా బే? అవును దాదా, సోడా సూరి గారి చెడు మీద ఎత్తన్నాడు. ఎత్తండి రా, తెరలెత్తండి. ఏం బే మటన్ కైమా మస్తాన్నే బండి తిప్పించావు? అంబులెన్స్ ఎక్కించి పంపిద్దామని. రేయ్, నిన్ను రికార్డింగ్ డాన్స్ చేస్తాను రా. నువ్వే రికార్డింగ్ డాన్స్ చేస్తున్నావు కదా, ఇంకా అరుపులు ఎందుకు? రేయ్, నవిలి మింగేస్తారా? గొంతు కడ్డు పడతా. మటన్ కైమా మస్తానా మామూలు ఇవ్వాలా? ఇదిగోరా మామూలు మటన్ కైమా మస్తాన్ మటన్. రౌడీ మామూలు ఇవ్వాలా? తీసుకెళ్ళరా. నన్ను నా అందాన్ని పొగడం చాలు గాని ముందు మీ హెల్త్ జాగ్రత్త. ఏమిటి కొత్తగా నా హెల్త్ గురించి మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, రేపటి నుంచి మాకు సెలవులు. ఒకసారి మా ఊరు వెళదాం అనుకుంటున్నా. త్వరగా వచ్చేస్తావు కదా? హాలిడేస్ అయిన వెంటనే వచ్చేస్తాను. అంతవరకు నాకు పగలు రాత్రి అమావాస్య అన్నమాట. అదేమిటి? ఈ చందమామ వెళ్ళిపోతే నాకంతా చీకటి అమావాస్యగా. సరే, ఈ నెల రోజులు నేను బ్రతకడానికి నాకు కావలసిన మంది ఇచ్చేసి వెళ్ళు. మందా? ఏమిటది? అది చిన్నాన్నా, ఏమ్మా మాలతి, బాగున్నావా? పరీక్షలు బాగా రాసావా? ఆరోగ్యం బాగుందా? రొటీన్ ప్రశ్నలకి రొటీన్ జవాబులేగా చెప్పేది. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండ్ ఫైన్. అది సరే గాని నువ్వు పట్నం వస్తానని రాలేదేమిటి? ఎక్కడమ్మా నా తీరికేది? అవునమ్మా, చిన్నాన్నగారికి ఒక పని రోకమా. పెద్దవాళ్ళ కష్టాలు చూడాలి, పెద్దవాళ్ళ పనులు చూడాలి, ఎరువులు ఎగుమతి చేయాలి, మాయదారి పనులు ఇంకా ఇంకా ఎన్నో చేయాలి. రే పంతులు, అధిక ప్రసంగం చేస్తే ఆరోగ్యం చెడుతుందిరా. సరేగానమ్మా, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. లోపలికి వెళ్ళి స్నానం చేసి హాయిగా రెస్ట్ తీసుకో. ఏరా, మాయదారి పనులు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? పళ్ళు అనకూడదు. ఏదో నోరు జారానండి. ఇంతగా అసలు విషయం చెప్పడం మర్చాను. ఏమిటది? చెప్పను, వినండి. నీ తుమ్ము అరిష్టం, అనర్థం, ప్రాణగండం కూడాను. లోపలికి పోదాం పద.
గడవెత్తుకొచ్చింది గన్నె పిల్లలో అది కనపడితే చాలురా గుండె జల్లో ఎంత కూత నేను పచ్చా లేక జంతువా అరే నా క్యారేజ్ ఏమైంది అమ్మ రాధ నువ్వా వింత పచ్చివి ఉండు నీ పని చేస్తా దిగమంటుంటే దిగకపోతే వెనక దిగుతాను దిగో దొంగతనం చేసిన మనిషిని అంత తేలిగ్గా వదులుతానా చేసిన నేరానికి పరిహారం అదిగో సిద్ధంగా ఉంచాను ఈ రోజు నీకు ఇష్టం వచ్చిన పిండి వంటలతో వంట చేసి తీసుకొచ్చాను కాబోయే మొగుడికి ఇప్పటి నుంచే మంచి చెడ్డలు చూసుకుంటున్నావు అనమాట అబ్బా ఏం రుచి బ్రహ్మాండం ఏంతో చేసావేంటి పోపులో నా ప్రేమ కలిపాను మసాలాలో నా మనసు కలిపాను ఆ ప్రేమ మనసు కలిపిన వాటితో కాస్త ముద్దు కూడా అదుగుతుంటే మరీ బాగుంటుంది ముద్దుకు ముందు 3 ముళ్ళుండాలి అంతవరకు మనం కాస్త హద్దుల్లో ఉండాలి నువ్వు ముందు భోంచేయి నువ్వు తాపీగా భోంచేస్తుండు నేను మా అన్నయ్యకి పాలు పోసి వస్తాను ఓ నాగరాజన్నయ్యక వెళ్ళు తొందరగా వెళ్ళు ఆకలితో మండిపోతుంటాడు నాగరాజన్న నాకున్నది 2 అన్నయ్యలు ఒక అన్నయ్య చిన్నప్పుడే పోగొట్టుకున్నాను మిగిలింది నువ్వు ఒక్కడవే నీకే ఆపద వచ్చినా నేను భరించలేను నేను పిలిస్తే తప్ప బయటకు రానని మాటిచ్చావు గుర్తుందా నేను ఎప్పుడూ ఒంటరిగా ఉండండి ఇప్పుడు ఇంటి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు సరేనా వస్తే పాలు తాగు సూరిగాడి నీ కొడుకేనా అవును బాబు దేనికి దేనికేంట్రా ఆడి పేగులు తీసి పేర్ల పండుగ చేసుకుంటారు బే ఏడ్రావాడు నాకు తెలియదు ఎందుకు తెలియదు బే రాయ్ చెప్తావా లేకపోతే దీంతో నీ మొహం చెక్కైనా చెప్పు చెప్పరా అప్పుడే ఏమైందిరా ఆడెక్కడున్నాడో చెప్పకపోతే ఈ మస్తాన్ సైతాన్ అయిపోతాడు రా రాయ్ చల్లా చెదురు కాకర బీకర కచ్చా మిచ్చా చేసేయండి రా ఏమిటి అన్యాయం నీ కొడుక్కి చెప్పవే ఈ మస్తాని కోపం వస్తే మఠన్ కైమా చేస్తాడని దమ్ముంటే నా దగ్గరికి రమ్మను చూసావా నీ కొడుకు కారణంగా మన బతుకులు ఎలా తగలడ్డాయో ఎక్కడ్రా మటన్ కైమా మస్తాన్ నా కొడుకు
మామూలు ఉడుక్కోవడం కాదురా మటన్ కేమా మస్తాన్న చేతులు విరిగిపోయాయి కాబట్టి ఏ గుడి ముందు కూర్చొని ముష్టెత్తుకుని బతకరా రాష్ట్ర. నాన్న, ఏ పాపం ఎరుగని మిమ్మల్ని కొట్టినందుకు ఆ మస్తాన్ గాడికి బుద్ధి చెప్పి కాళ్ళు చేతులు విరగొట్టొచ్చాను. ఇక ఈ జన్మలో వాడు ఎవజోలికి వెళ్ళడు. వాడిని కొట్టొచ్చావా? అవునమ్మా, అన్నం పుణ్యం తెలియని నా కన్నవాడిని కొట్టిన వాడిని చావగొట్టు కోరుకుంటానా? పుట్టుకనిచ్చిన నా కన్నవాడిని గాయపరిచిన వాడి గుండెల్ని బద్దలు కోరుకుంటానా? అనవసరంగా మా కోసం ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్నవాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు. ఏమండి, తొందరపడద్దండి. ఇప్పటికే ఆలస్యం చేశామే. వాడికి నిజం ఎప్పుడో చెప్పుంటే మనకి ఈవేళ ఈ కర్మ పట్టేది కాదు. మన మానాన మనం హాయిగా బతికేవాళ్ళం. ఏమిటి పిల్లలేది? నా మీద కోపం వచ్చి నన్ను బాధ పెట్టాలని అబద్ధపడుతున్నారు కదూ? కాదురా, ఇది పచ్చి నిజం. నువ్వు ఏ రౌడీ వ్యవసాయకి పుట్టావో, ఏ దౌర్భాగ్యురాలి కడుపున పుట్టావో గాని మా కడుపున మాత్రం కాదు. ఏమండి, ఊరుకోండి. లేదే, ఒక్కసారి వాడికి ఆ నిజాన్ని చెప్పి పెంచుకున్న బంధాన్ని తెంచుకుపోమనటం మంచిది. చెప్పమ్మా, నాన్న చెప్పిన నిజమా? నేను మీ రక్తం పంచి పుట్టిన వాడి కదా. 9 నెలలు మోసి కని పెంచిన తల్లివి నువ్వు కదా. చెప్పమ్మా, చెప్పు. దాన్ని ఎందుకు బాధ పెడతావు? నిజం నేను చెప్తున్నాను. నువ్వెక్కడ పుట్టావో, ఎవరికి పుట్టావో మాకు తెలియదు. వీధి నిన్ను మా దగ్గరికి పంపిస్తే బిడ్డలేని మేము నిన్ను పెంచుకున్నాము. ఒరేయ్, మా కష్టంతో పెట్టిన అన్నం, మా ప్రేమతో పెంచిన పెంపకం అన్నీ కూడా నీ రక్తంలోని రౌడీ గుణాల్ని మార్చలేకపోయాయిరా. నువ్వు ఏ పాడు రక్తానికి వారసుడువో, ఏ పాపిష్టి వంశానికి కారకుడు అయి ఉండాలి. అందుకే నీలో అల్లరి పొగరు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత గట్టిగా చెప్పినా నువ్వు మా కొడుకు కాదు కాబట్టే మా మాటకు విలువలేదు. పోరా, ఇంతకాలం నిన్ను పెంచినందుకు మాకు తగిన బహుమతి ఇచ్చావు. ఇకనైనా మా కర్మకి మమ్మల్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంత మాటలకు నాన్న, అంత మాటలకు. ఇల్లేళ్ళు మీ చుట్టూ అలుకున్న అనుబంధాన్ని తెచ్చుకోలేలు ఎక్కడికి పోను. ఇల్లేళ్లుగా మీ మీద పెంచుకున్న అవతారు రాగాలు తెచ్చుకోలేరు ఎక్కడికి పోను. అమ్మా నాన్న అనే పదాలకి అర్థంగా మిమ్మల్ని నమ్ముకునలేను. ఎక్కడికి పోను, ఏమైపోను. నువ్వేమైపోయినా మాకు అనవసరం రా. మాది కాని గాలిపటం తెగిపోయి ఎక్కడికి పోతే మాకేవిరా. వాణ్ణి మనకు దూరం చేయకండి. మనకు కాని మనిషి, మనకు లేని మనిషే. వాడు ఉన్నాడనుకోవడం, వాడిని ఉంచాలనుకోవడం కేవలం పొరపాటు.
నువ్వు ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్న వాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు. నువ్వు ఏ రౌడీ వెబ్బకి పుట్టావు, ఏ దౌర్భాగ్యాలు కడుపున పుట్టావు గాని మా కడుపున మాత్రం కాదురా. ఒరేయ్, మా కష్టంతో పెట్టిన అన్నం, మా ప్రేమతో పెంచిన పెంపకం అన్నీ కూడా నీ రక్తంలోని రౌడీ గుణాన్ని మార్చలేకపోయాయిరా. పోరా, పో. ఇంతకాలం నిన్ను పెంచినందుకు మాకు తగిన శాస్తి చేశావు. ఇకనైనా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో.